ప్రపంచంలో ఏడాదికి 11 నెలలు నీళ్లలో మునిగి ఉండే ఒకే ఒక దేవాలయం అదొక్కటే. ఈ ఆలయ నిర్మాణం వెనుక అసలెవరూ ఊహించని అద్భుతాలున్నాయి. శివాలయాల చరిత్రలో ఎన్నో రహస్యాలను దాచుకున్న ఆలయం ఇదొక్కటే. ఈ ఆలయం పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుమంట్ర మండలంలో భక్తులను అలరిస్తుంది. దీని పేరే నత్త రామేశ్వరం. శ్రీమన్నారాయణుడు ధరించిన దశావతారాలలో రామావతారం, పరశురామావతారం ఎంతో విశిష్టమైనవి. ఈ 2 అవతారాలలో శ్రీమన్నారాయణుడు ఒకే ప్రదేశంలో 2 శివలింగాలను ప్రతిష్ఠించడం విశేషం. ఆ విశేషాన్ని సొంతం చేసుకున్న ఆ క్షేత్రమే నత్త రామేశ్వరం. ఇది పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుమంట్ర మండలంలో వెలసిల్లుతోంది. నత్త రామేశ్వరం పేరు వినగానే అసలు ఆ ఊరికి ఆ పేరెలా వచ్చిందో తెలుసుకోవాలని అనిపిస్తుంది. సీతా సమేతంగా ఇక్కడికొచ్చిన శ్రీరామచంద్రుడు నత్తగుల్లలు కలిసిన ఇసుకతో శివలింగ ప్రతిష్ఠ చేయడం వల్ల ఈ క్షేత్రానికి, ఈ ఊరికి నత్త రామేశ్వరం అనే పేరొచ్చిందని స్థల పురాణం చెబుతోంది. దక్షిణముఖంగా దర్శనమిచ్చే ఇక్కడి రామలింగేశ్వరుడిని పెద్ద సంఖ్యలో భక్తులు పూజిస్తూ ఉంటారు. ఇక ఇదే ప్రదేశంలో పశ్చిమాభిముఖంగా మరో శివలింగం కొలువుదీరి కనిపిస్తుంది. దీనిని పరశురాముడు ప్రతిష్ఠించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అత్యంత పవిత్రమైన ఈ ప్రదేశంలో పరశురాముడు యజ్ఞయాగాదులు నిర్వహించాడు. మునులు, ఋషులు, దేవతలు ఇలా మొత్తం 7 కోట్ల మంది సమక్షంలో ఇక్కడి శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. ఈ కారణంగానే ఈ శివలింగాన్ని సప్తకోటీశ్వరలింగం అని పిలుస్తారు. ఇక ఈ ఆలయం ఏడాది పొడవునా నీళ్లలో మునిగే ఉంటుంది. అందువల్ల ఒక్క వైశాఖ మాసంలో మాత్రం గర్భగుడిలోని నీరు తోడి ఆ మాసమంతా పూజాభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ క్షేత్రం వైభవోపేతంగా వెలుగొందటానికి తూర్పు చాళుక్యులు కృషి చేసినట్టు ఆధారాలున్నాయి. నత్త రామలింగేశ్వరుడిని పూజించటం వల్ల ఆయురారోగ్యాలు కలుగుతాయని, సప్తకోటీశ్వర లింగాన్ని దర్శించటం వల్ల సిరి సంపదలు లభిస్తాయని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. ప్రతి ఏటా ఇక్కడ జరిగే శివరాత్రి ఉత్సవాలు తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు.